హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఇన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ ద అడ్వకేట్. అంటే డిసిప్లినరీ పరంగా క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరైనా అడ్వకేట్స్ వ్యవహరిస్తే వాళ్ళకి అగెనెస్ట్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బార్ కౌన్సిల్ ఎటువంటి పవర్స్ కలిగి ఉంటుంది, ఎటువంటి ఫంక్షన్స్ అవి చేయగలుగుతాయి అన్న దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రడక్షన్. ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI అండ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఇండియా వైడ్గా ఉన్నటువంటి స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధమైన బాడీ అన్నమాట. మరియు స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ప్రతి ఒక్క స్టేట్కి వేరువేరుగా ఉంటుంది, అది కూడా ఒక స్టాట్యూటరీ బాడీ. ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అండర్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 regulating the legal practice and enforcing the professional discipline. అంటే లీగల్ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి పనికొస్తుంది, మరియు ఎన్ఫోర్సింగ్ ద లీగల్ డిసిప్లైన్ క్రమశిక్షణగా లాయర్స్ ఎవరైతే ఉంటారో మరియు క్రమశిక్షణగా ఉండాలి అన్న ఒక నినాదంతో పనిచేస్తుంది. SBC అంటే స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ కంప్లైంట్స్ అండ్ హోల్డ్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీస్ అండ్ పనిష్ మిస్కండక్ట్, సస్పెన్షన్ and reprimand, while the BCI act as a appellate authority and hold the supervisory jurisdiction to withdraw directly hear the disciplinary cases. ఇప్పుడు స్టేట్ బార్ కౌన్సిల్లో ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వారెవరైనా డిసిప్లినరీ రూల్స్ని వాళ్ళు దాటితే అప్పుడు ఆ కేసు, ఆ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది స్టేట్ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అవుతుంది. మరియు సెంట్రల్ బార్ కౌన్సిల్ అంటే BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కింద న్యాయం జరగకపోతే వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ వేసుకోవచ్చు. అంటే ఒక సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్. మన స్టేట్ బార్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ప్రతి స్టేట్కి వేరు ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ఉంటుందన్నమాట. దాని యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే అండర్ సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్, అండర్ సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్ యాక్ట్ స్టేట్ బార్ కౌన్సిల్స్ హ్యావ్ ప్రిలిమినరీ అథారిటీ ఓవర్ ద డిసిప్లినరీ మ్యాటర్స్ విత్ ఇన్ దేర్ జ్యూరిడిక్షన్స్. వాళ్ళ యొక్క జ్యూరిడిక్షన్లో చిన్న ప్రారంభ దశలో ఏవైతే డిసిప్లినరీ యాక్షన్స్ దగదో ఆ యాక్షన్స్ మన స్టేట్ బార్ కౌన్సిల్ అనేది తీసుకుంటుంది. ఇనిషియేట్ ద ప్రొసీడింగ్, ఫస్ట్ సైడ్ హెడింగ్ ఇనిషియేట్ ద ప్రొసీడింగ్ అంటే స్టేట్ బార్ కౌన్సిల్ ప్రొసీడింగ్ అనేది ప్రారంభిస్తుంది. SBC రిసీవ్ ద కంప్లైంట్స్ ఆఫ్ మిస్కండక్ట్ అగెన్స్ట్ ద అడ్వకేట్స్ అండ్ రెఫర్ దెమ్ టు దేర్ డిసిప్లినరీ కమిటీ. SBC అనేది కంప్లైంట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎవరైతే దుష్ప్రవర్తనగా వ్యవహరించారో అడ్వకేట్స్ వాళ్ళకి వ్యతిరేకంగా కంప్లైంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది మరియు డిసిప్లినరీ కమిటీకి పంపిస్తుంది. నెక్స్ట్ డిసిప్లినరీ కమిటీ, నెక్స్ట్ సైడ్ హెడింగ్ DC. ద DC కన్సిస్టింగ్ ఆఫ్ 3 members, 3 members ఉంటారన్నమాట బెంచ్లో. హ్యాండిల్స్ ద కేసెస్, ఇట్ కెన్ డిస్మిస్ ద కంప్లైంట్, రీఅప్రిమెండ్, సస్పెండ్ ఆర్ రిమూవ్ ఆఫ్ ఎన్ అడ్వకేట్. ఎవరైతే దుష్ప్రవర్తనగా వ్యవహరిస్తారో అడ్వకేట్స్ వాళ్ళకి వ్యతిరేకంగా బుక్ అయినటువంటి కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీకి పంపడం జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియేట్ చేయబడుతుంది, నెక్స్ట్ డిసిప్లినరీ కమిటీకి పంపబడుతుంది. ఆ డిసిప్లినరీ కమిటీలో 3 members అనేవాళ్ళు ఉంటారు. 3 members హ్యాండిల్ ద కేసెస్ టు డిస్మిస్ ద కంప్లైంట్. ఒకవేళ కంప్లైంట్లో తప్పులు ఉంటే కంప్లైంట్ను డిస్మిస్ చేస్తుంది, లేదంటే అడ్వకేట్ను సస్పెండ్ చేస్తుంది. క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ అనేవి ఉంటాయి. ఎలాగంటే జ్యుడిషియల్ పవర్
డీసీ హోల్డ్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఒక సివిల్ కోర్టుకి ఉన్నటువంటి పవర్స్ డిసిప్లినరీ కమిటీకి ఉంటుంది. ఇంక్లూడింగ్ ద సమ్మనింగ్ ద విట్నెసెస్, ఎగ్జామినింగ్ దెమ్ ఓత్ అండ్ కంపెలింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని వ్యక్తుల్ని సమనింగ్ చేసి కోర్టుకి రప్పిస్తుంది మరియు డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయబడుతుంది. టైమ్ బౌండ్ యాక్షన్. ప్రొసీడింగ్ షుడ్ ఐడియల్లీ కంక్లూడ్ విత్ ఇన్ ద 1 year ఆఫ్ కంప్లైంట్ పెట్టిన 1 year లోపల ప్రొసీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ బౌండ్ యాక్షన్ అనమాట. దాని తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, అంటే పూర్తి భారతదేశానికి ఒకటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. ద బీసీఐ యాక్ట్ యాజ్ ఎ హైయెస్ట్ రెగ్యులేటరీ బాడీ ఓవర్ సీయింగ్ ద డిసిప్లినరీ యాక్షన్స్ టేకెన్ బై ది స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఏవైతే కంప్లైంట్స్ రైజ్ అయ్యావో ఆ కంప్లైంట్కి ఒక అప్పిలేట్ కోర్ట్ లాగా బీసీఐ అనేది వ్యవహరిస్తుంది. అప్పిలేట్ జ్యూరిడిక్షన్స్ కింద స్టేట్ బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీలో ఏవైనా జడ్జిమెంట్లో తప్పులు ఏమైనా వచ్చినట్టయితే అప్పిలేట్ జ్యూరిడిక్షన్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది వ్యవహరిస్తుంది. అప్పిలేట్ జ్యూరిడిక్షన్. ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ కెన్ అపీల్ టు బీసీఐ వితిన్ 60 days. ఒక పర్సను స్టేట్ బార్ కౌన్సిల్ యొక్క డిసిప్లినరీ కమిటీ యొక్క ఆర్డర్ని వ్యతిరేకిస్తే అతను అప్పీల్ వేసుకోవచ్చు. ఎక్కడికి అప్పీల్ వేసుకోవచ్చు? బీసీఐ వితిన్ 60 days. ఆర్డర్ వచ్చిన 60 రోజుల లోపల బీసీఐకి కంప్లైంట్ అనేది అప్పీల్ చేసుకోవచ్చు. విత్డ్రా ఆర్ ట్రాన్స్ఫర్ ద కేసెస్. బీసీఐ హ్యాస్ పవర్ టు విత్డ్రా ఎనీ పెండింగ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అన్నెసెసరీ కేసెస్ అనేవి ఎన్నో బుక్ అవుతూ ఉంటాయి. అన్నెసరీ కేసెస్ అంటే కావాలని ఇల్లీగల్ కేసెస్ పెడుతూ ఉంటారు. అలాంటి ఏమైనా కంప్లైంట్లు ఉంటే బీసీఐ వాటిని గ్రహిస్తే లేదా బీసీఐ దృష్టికి తీసుకుని వెళ్తే అడ్వకేట్స్ అటువంటి పెండింగ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే స్టేట్ బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రొసీడింగ్ని విత్డ్రా చేసే అధికారం కూడా బీసీఐకి ఉంటుంది మరియు ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా బీసీఐకి ఉంటుంది. అప్పీలేట్ పవర్స్. బీసీఐకి అప్పీలేట్ పవర్స్ అనేవి ఉన్నాయి. బీసీఐ డిసిప్లినరీ కమిటీ హియర్స్ ద అప్పీల్ అండ్ కెన్ రివర్స్, మాడిఫై ఆర్ కన్ఫర్మ్ ద పనిష్మెంట్ ఆర్డర్ బై స్టేట్ కౌన్సిల్. అప్పీలేట్ పవర్స్ ఎలా ఉంటాయంటే బీసీఐకి 1 హియర్స్ ద అప్పీల్ని వినడం. నెంబర్ 2 రివర్స్ ఆర్ మాడిఫై. ఇచ్చిన ఆర్డర్ని రివర్స్ చేయవచ్చు లేదా మాడిఫై చేయవచ్చు. లేదా కన్ఫర్మ్ ద పనిష్మెంట్ కన్ఫర్మ్ చేయవచ్చు. అలాగా. నెక్స్ట్ రూల్ మేకింగ్. బీసీఐ సెట్స్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొఫెషనల్ కండక్ట్, ఎటిక్యూట్ and the procedure rules preliminary committee ensuring the uniformity national wide. అంటే దేశవ్యాప్తంగా రూల్స్ అనేవి ఏర్పాటు చేసే అధికారం బీసీఐకి ఉంటుంది. డిసిప్లినరీ ప్రాసెస్ అండ్ పెనాల్టీస్. ఒకటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, పెనాల్టీస్ ఎలా ఉంటుంది అంటే ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే మిస్కండక్ట్ డిఫైన్డ్ ఇంక్లూడ్ ద ప్రొఫెషనల్ మిస్కండక్ట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ బిహేవియర్ అన్వర్తి ఆఫ్ ఎన్ అడ్వకేట్. దేని గురించి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే ప్రొఫెషనల్ మిస్కండక్ట్. వృత్తిపరంగా ఎవరైతే దుష్ప్రవర్తన వ్యవహరిస్తారో వాళ్ళు, మరియు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మకాన్ని ఉల్లంఘించే వాళ్ళు, తగిన విధంగా క్లయింట్లతో వ్యవహరించని వాళ్ళు, అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పిటిషన్ అనేది వేయవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్. డిసిప్లినరీ కమిటీ మస్ట్ ప్రొవైడ్ ద రీజనబుల్ ఆపర్చునిటీ ఫర్ ఎన్ అడ్వకేట్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ప్రాసెస్ ఏంటంటే డిసిప్లినరీ కమిటీ క్లయింట్తో పాటు అడ్వకేట్ కూడా ఆపర్చునిటీ ఇస్తుంది తనకు తాను డిఫెండ్ చేసుకోవడానికి. పెనాల్టీస్ కెన్ బి రేంజ్ ఫ్రమ్ రెప్రిమాండ్, సస్పెన్షన్ ఫ్రమ్ ప్రాక్టీస్ నుండి సస్పెన్షన్ చేసే అధికారం కూడా ఉంటుంది, లేదంటే పెనాల్టీ ఇంత కట్టాలని కూడా ఇవ్వవచ్చు. ఫైనల్ అప్పీల్. ఎన్ అప్పీల్ అగెన్స్ట్ ద ఫైనల్ డెసిజన్ ఆఫ్ బీసీఐ లైస్ విత్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ బీసీఐలో ఒక డెసిజన్ ఇవ్వబడితే అది సుప్రీంకోర్టులో ఇచ్చిన డెసిజన్ లెక్కన తీసుకోవాలన్నమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్. ఈరోజు వీడియో ఇంతవరకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇదంతా తెలుగులో రికార్డ్ చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.